దాకా ఏమంటారు దాన్ని? సిగ్గు వేరు, విక్టిమ్ కార్డు అంటే విక్టిమ్ అంటే అసలు ఆ ప్రస్తావన ఏంది? చర్యలు ఎందుకు తీసుకోవట్లా మీరు? కట్టడి ఎందుకు చేయట్లేదు? నిజం ఒక నిమిషం సార్. ఇప్పుడు బాధితుల్ని విక్టిమ్ అంటారు, మేము బాధితులుగా మేము చెప్పుకోబడ్డం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము బ్యాచ్ చేసేటువంటి నేరాలు ఘోరాలు తీస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. దానివల్ల అపసాన్ లాంటి వాళ్ళు లేకపోతే కొద్దిగా నాలెడ్జిబుల్ పర్సన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా దాన్ని గమనించాలా. ఎంతమంది ఐఏఎస్ని ఇప్పటికీ సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు, ఎంతమంది ఐపీఎస్ని ఇంతవరకు సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు, ఎంతమంది ఐపీఎస్ జైలుకి వెళ్ళారు, ఎంతమంది ఐపీఎస్ స్టే ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ స్టేల మీద ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ జైలుకి వెళ్ళారు, ఎంతమంది మాజీ అధికారులు జైలుకి వెళ్ళారు, ఒకసారి లెక్క తీద్దాం. లెక్క తీసుకుంటే అర్థమవుతుంది. దాదాపు 50 మంది పైన, 50 మంది అలాంటి ఆఫీసర్స్, మోర్ దెన్ 50. కరెక్టే. అదే అధికారులే బలిపశువులు అవుతారా, నాయకులు అలాగే ఉంటారా అని. అదే నాయకులు మీరు లిస్టు తీసుకున్నా సరే గ్రామ స్థాయిలో నుంచి గ్రామ స్థాయి దగ్గర మిథున్ రెడ్డి ఎవరండి, జోగి రమేష్ ఎవరండి, అంటే ఎక్స్ ఎవరండి, వై ఎవరండి, జెడ్ ఎవరండి, వీళ్ళంతా ఎవరు? రాజకీయ నాయకులే. ఆయన ఎంపీ, ఈయన మాజీ మంత్రి, వంశీ, వీళ్ళంతా ఎవరు అంటే ఎక్కడెక్కడ స్థాయిలో ఎక్కడెక్కడ ఇప్పుడు చట్టం అన్నది వాళ్ళు చేసినట్టు చేయాలంటే వీలు అవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని అట్లా దుర్వినియోగం చేశాడు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అట్లా కాదు, చట్టానికి ఉన్నటువంటి అధికారులను అట్టనే పెడుతూ అధికారంలో నిరూపితం చేసేటటువంటి సాక్ష్యాలను సంపాదించి చేయాలా. కాదు, నాకు చిన్న ప్రశ్న ఉంది అడగనా. మీ పార్టీకి, కూటమిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి స్టేట్లో ఈ పొలిటికల్ సేద్యానికి, ఇందాక వారు అన్నారు కదా అభివృద్ధి సేద్యం జరుగుతుందని, ప్యారలల్ గా పొలిటికల్ సేద్యానికి పోనీ ఒక యాక్షన్ ప్లాన్ ఉందా ముఖ్యమంత్రి గారి దగ్గర? అది చెప్పండి చాలు. ఇప్పుడు ఇదంతా ఏంటి నేను చెప్పింది? ఏంటి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇంతమంది అధికారులు జైలుకి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి క్లియర్ గా చెబుతుంటే, ఇంతమంది అధికారులు జైలుకి వెళ్ళిన తర్వాత, ఇంతమంది నాయకులు జైలుకి వెళ్ళిన తర్వాత, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న తర్వాత, ఇంతమంది పారిపోయి బెయిల్ మీద ఉన్న తర్వాత, వాట్ ఇస్ కాల్డ్? ఇట్స్ అ పొలిటికల్ కల్టివేషన్. అంటే ఇక్కడ నేరమయ సామ్రాజ్యం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎప్పుడు మనం కనీ వెనియరు కానీ విధ్వంసం జరిగింది కాబట్టి ఆ విధ్వంసంలో చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, పొలిటికల్ కల్టివేషన్ ఏదైతే ఉందో, ఈ మాల్ ఫంక్షనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ఏరుతుంటే పుంఖాలుగా వస్తున్నారు కాబట్టి మనకు కొండ కరగలేదు అనుకుంటున్నాం. ఎందుకంటే కొండ కరిగిస్తున్నాం. అమెరికాలో పర్యటనలో కూడా ఏమన్నారంటే లోకేష్ గారు, నా తల్లినే కాదు మీ తల్లులను అవమానించిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టను. ఋషి గారు దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది పొలిటీషియన్స్ జైలుకు పోయారా లేదా? మనం చదువుకున్నదే, మనం ఏమీ జరగలేదన్నట్టు మాట్లాడటం కాదు. అయితే విధ్వంసం పరిధి చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మనకు చిన్నదిగా కనపడుతుంది. అంత చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. చాలా పొలిటీషియన్స్ ని, ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ఎంక్వైరీస్ కానివ్వండి, లేదంటే ఈవెన్ మా పార్టీ వాళ్ళ మీద మేము ఏదైనా తప్పు చేస్తే మా పార్టీ వాళ్ళ మీద కూడా మేము తీసుకొని పడేసాము. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఏ జిల్లాలో ముఖ్యమైన అతి చేసిన ఒకరిద్దరు మిస్ అయ్యారు ఇప్పటి వరకు. ఒకరు హార్ట్ ఆపరేషన్ తో తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇంకొకరు లేడీ కార్డు పెట్టుకొని తప్పించి తిరుగుతున్నారు తప్ప మిగతా భూమన్ కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, జోగి రమేష్ గాని, మిథున్ రెడ్డి గాని, ఇలాంటి వాళ్ళు లెక్క తీసుకుంటే పుంఖాలుగా వీళ్ళంతా ఎవరు? పొలిటీషియన్స్ అంటే ఏ కేసు లేకుండా చంద్రబాబు నాయుడు 58 రోజులు సార్ 59 రోజులు జైల్లో పెట్టారు. 53 ఋషి గారు ఒక్క నిమిషం మనమే ఏమీ జరగట్లేదు అంటే ఏమి జరగట్లేదు మనమే చెప్పకూడదు. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి ఆపరేషన్ క్లీనప్ చేస్తానన్నారు. ఈ రాజకీయంగా క్రిమినల్ ముసుగులు వేసుకున్న రాజకీయం చేస్తున్న వాళ్ళందరినీ, రాజకీయ ముసుగులు వేసుకున్న క్రిమినల్స్ నేరేస్తానన్నారు. అని అడిగాను అంతే నేను. అదే ఇది ఆఫీసర్లంతా ఎవరు? లేకపోతే ఈ పొలిటీషియన్స్, నేను చెప్పిన పొలిటీషియన్స్ అంతా ఎవరు? వీళ్ళంతా ఇదంతా క్లీనప్ కదా. వి హావ్ ఎ ప్లెంటీ ఆఫ్ టైం టు క్లీన్. వి ఆర్ ట్రైయింగ్ టు క్లీన్. ప్రకాష్ గారు, ఫైనల్ గా ఆపరేషన్ క్లీనప్ లో కూటమిలో మీరు కూడా ప్రధాన పార్టీ. ఒకటే రిషి గారు, మనం గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని ఇప్పుడు అందరూ కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా ఇప్పటివరకు. మాట్లాడుకోవాలి.